కాకినాడ నగరంలో గ్రీనరీ పేరుతో రోడ్లు, కాలువలపై ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం ఉదయం 47వ డివిజన్లో ఎస్ అచ్యుతాపురం ప్రాంతంలో ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది నివాసితులు కాలువలను దాటి రోడ్లపై ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ సంబంధిత ఇంటి యజమానులను పిలిపించి వెంటనే ఫెన్సింగ్ తొలగించాలని ఆదేశించారు. మొక్కలను ఇంటి ప్రాంగణంలో లేదా టెర్రస్పై పెంచుకోవాలని సూచించారు. రోడ్లు ఆక్రమించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాలువల శుభ్రత పనులు కూడా అంతరాయం కలుగుతాయని పేర్కొన్నారు. ఆక్రమణలను సహించబోమని స్పష్టం చేస్తూ వెంటనే తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అలాగే పర్యటనలో భాగంగా ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా, వీధి లైట్ల పనితీరు, కాలువల శుభ్రతపై కూడా కమిషనర్ ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా పురమిత్ర ద్వారా ఫిర్యాదులు నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ శాండ్ వేసేయడం వల్ల ఆ స్కిప్ అయ్యి సిమెంట్ మీద శాండ్ అయితే ఆటోమేటిక్ స్కిప్ అయిపోద్ది, పడిపోయే అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా భవన నిర్మాణ యజమానికి నేను ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, మీరు ఏదైతే శాండ్ కానీ, గ్రావెల్ కానీ, ఈ ఈ ఐరన్ కానీ వేస్తున్నారో అవి దయించి పక్కకి వేసుకోండి. ఇది పబ్లిక్ ఇబ్బంది కలిగింది. మీరు చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, దానివల్ల ఒక నిండు ప్రాణం బలైపోతుంది. ముఖ్యంగా గమనించేస్తున్నాం. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కూడా, మీరు కూడా అమ్మా ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ముందే మీరు ప్లానింగ్ ఇచ్చి అప్రూవ్ చేసినప్పుడే వాళ్ళతో చెప్పండి. ప్లానింగ్ ఇచ్చినప్పుడు అప్రూవ్ చేయడం. అదేవిధంగా ఒక ఇల్లు చూసాము, ఇల్లు ఉంది, కొంత ఆక్రమించుకున్నారు రోడ్డు మీదకి. మొత్తం గ్రీన్ అని పెట్టేసి సుమారు ఒక 5 గజాలు హాఫ్ ఆఫ్ ది రోడ్డు ఎంకరేజ్ చేసేసి ఏదో 4 మొక్కలు పెంచడానికి ఐరన్ పోల్ చేసేసి ప్రహరీ కట్టేసి చిన్న గార్డెన్ చేసేస్తున్నారు. అది మీరు గార్డెన్ లోన్ కట్టి మరీ గవర్నమెంట్ స్థలంలో రోడ్డుకి ఆనుకుని రోడ్డు భయంకరంగా హాఫ్ ఆఫ్ ది రోడ్డుకి వచ్చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించండి. మీరు గ్రీనిష్ లోన్ పెట్టుకోవాలి తప్పించి ప్రైవేట్ స్థలం, మన గవర్నమెంట్ స్థలం ఉంది కదా, మీ ఇల్లు చేసుకుని గవర్నమెంట్ స్థలంలో చేస్తున్నారు. అది చాలా హైలీ అబ్జెక్షనబుల్. ప్రతి ఊరు ఇలాగ ఆక్రమించుకొచ్చేస్తే కొంతకాలంకి, అంటే మీరు చెప్పేది ఏంటి, మేము గ్రీన్ మొక్కలు పెంచుతాము, మొక్కల పేరు చెప్పి ఆక్రమణ చేస్తున్నారు. అది చేయకూడదండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే మీరు చెట్లు పెంచదలుచుకున్నారో, కాకినాడని అభివృద్ధి పాటుపడుతున్నారో వీరందరూ కూడా లోన్ పెంచుకొని గ్రీన్ చేయండి. అంతేగాని రోడ్డు మీద పెట్టేసి రోడ్డు మీదకి అంతా వచ్చేసి సరిగ్గా ఒక 10 గజాలు స్థలం దే ఆర్ డూయింగ్. అట్లాగే ఎవరో చేయొద్దని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దానివల్ల ఫ్యూచర్లో రోడ్లంతా కూడా నేరోగా అయిపోయి ఒకరు కట్టారని ఒకరు వారు తీయించిన ముందు, లేదా నాది తీయించారంటే ముందు అని ఈ విధంగా చేస్తున్నారు. అది పద్ధతి కాదు. అట్లా చేయొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగా ముందు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ఇప్పటి నుంచి అట్లా ఎక్కడ చేయండి మీరే బాధ్యత వహించి